అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. కర్బలా మైదానంలో సూర్యుని వంటి శక్తులు వెలుగొందుతున్నాయి. ఒకవైపు బీబీ జైనబ్ తన పిల్లలకు సంకల్పం చెబుతున్నారు. షహజాదా హాతిమ్తో ఇలా అంటున్నారు: ఐ కాసిం, నేను నీ కోసం కర్బలాకు వచ్చాను. రేపు నీవు నీ మామ హుస్సేన్ పాదాల వద్ద నీ ప్రాణాలను అర్పించాలి. మరోవైపు లైలా అలీ అక్బర్తో ఇలా అంటున్నారు: ఓ అక్బర్, నన్ను ఫాతిమా ఎదుట సిగ్గుపడేలా చేయకు. నీ త్యాగం లోకం ఉన్నంత కాలం గుర్తుండేలా ఉండాలి. ఇంకోవైపు ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను ఎదురుగా కూర్చోబెట్టి వారి జుట్టును సవరిస్తూ ఇలా అంటున్నారు: నా సింహాల్లారా, మీరు హైదరే కర్రార్ మనవళ్ళు, జాఫర్ తయ్యార్ వారసులు. రేపు మైదానంలో మీరు మీ తల్లిని నిరాశపరచకండి. మీ మామ హుస్సేన్ పాదాల వద్ద మీ ప్రాణాలను బీబీ ఫాతిమా ఎదుట గర్వంగా నిలబడేలా అర్పించండి. బీబీ జైనబ్ ఇలా సంకల్పం చెబుతున్నారు. మొదటి సంకల్పం ఏమిటంటే ఇమాం హుస్సేన్ శత్రువులను అంతమొందించండి. రెండవ సంకల్పం ఏమిటంటే యుద్ధంలో మీరు నదీ ఒడ్డును చేరినా మీరు నీరు త్రాగకండి, ఎందుకంటే హుస్సేన్ పిల్లలు దాహంతో ఉన్నారు. అలా రాత్రి గడిచింది. 10వ మొహర్రం సూర్యుడు ఉదయించాడు. ప్రతి షహీద్ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం పాదాల వద్ద తన ప్రాణాలను అర్పిస్తున్నాడు. శవాలు ఒకటి తర్వాత ఒకటి పడుతున్నాయి. బీబీ జైనబ్ గమనించారు, ఇప్పటి వరకు తన పిల్లల శవాలు రాలేదు. ఆమె అబ్దుల్లాహ్ మరియు మొహమ్మద్ను పిలిచి, మొహమ్మద్, నీవు ఇంకా బతికే ఉన్నావా అని అడిగింది. ఇద్దరు సోదరులు సమాధానమిచ్చారు: అమ్మా, మేము మామ హుస్సేన్ వద్దకు వెళ్ళాము, కానీ ఆయన మాకు యుద్ధ మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు బీబీ జైనబ్ గట్టిగా ఇలా అన్నారు: ఇప్పుడు నా హక్కు కోసం మీ మామ హుస్సేన్కు చెప్పండి, నా ఇద్దరు కుమారులను కూడా త్యాగం చేయమని. బీబీ జైనబ్ గారి ఇద్దరు పిల్లలు ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం వద్దకు వెళ్లారు. ఇమాం హుస్సేన్ గారు జైనబ్ను చూసి, పిచ్చిదానా, అబ్దుల్లాహ్ నీ నిషాన్ని అని అన్నారు. ఆ తరువాత బీబీ జైనబ్ ఇలా సమాధానమిచ్చారు: నా సోదరా, మదీనా నుండి బయలుదేరినప్పుడు ఉమ్మే ఫర్వా ఇలా అన్నారు: చాంద్కి నోబత్ వస్తే అలీ అక్బర్ కంటే ముందు నా షహజాదాలను హుస్సేన్ పాదాల వద్ద అర్పించు. ఒకటి నీ తరపున, మరొకటి నా తరపున. నా 2 షహజాదాలను నా త్యాగంగా స్వీకరించు సోదరా. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం ఒక షహజాదాను గుర్రంపై హజ్రత్ అబ్బాస్తో పంపారు. మరొకరిని స్వయంగా మైదానంలోకి తీసుకెళ్లారు. బీబీ జైనబ్ గారి షహజాదాలు సింహాల వలె యుద్ధం చేశారు. యుద్ధ మైదానం కంపించింది. వారు నది ఒడ్డును చేరబోతున్నప్పుడు శత్రువులు గుండెల్లో భయంతో వీళ్లు నదిని చేరితే ప్రమాదం అని ఒక్కసారిగా దాడి చేశారు. వేలాది సైన్యం ఒక నిర్దోష బాలుడి తలపై కత్తివేసింది. ఒక షహజాదా గుర్రం నుండి జారి నేలపై పడ్డాడు, షహీద్ అయ్యాడు. ఇమాం హుస్సేన్ వద్దకు చేరిన మరొక షహజాదా ఆయన పాదాల వద్ద తలవంచి ఇలా అన్నాడు: అమ్మకు చెప్పు మామయ్య, మేము నది వరకు చేరాము, కాని నీరు తాగలేదు. ఇలా చెప్పి ఇద్దరు షహజాదాలు జన్నత్కు చేరుకున్నారు. ఇమాం హుస్సేన్ హజ్రత్ అబ్బాస్ సహాయంతో ఇద్దరు పిల్లల శవాలను తమ ఖైమా అంటే గూడారాల వద్దకు తీసుకొచ్చారు. పిల్లల శవాలను చూసిన వెంటనే బీబీ జైనబ్ గారు కన్నీటితో కూడిన చూపులతో ఆకాశం వైపు చూసి ఇలా అన్నారు: యా అల్లాహ్, నా వద్ద ఏమీ లేదు, నేను నా పిల్లలను నీ పాదాల వద్ద అర్పించాను. కర్బలా షహీదులకు సలాం. బీబీ జైనబ్ యొక్క త్యాగం ఇస్లాం మజహబ్ యొక్క ఈ యాత్రలో చిరకాలం నిలిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.